మనం కనిపెట్టిందని మనం తక్కువగా చూస్తాం. బయట నుంచి ఎవరైనా కనిపెట్టి తీసుకొచ్చారంటే దాన్ని మనం ప్రమోట్ చేసుకుంటాం. మన లైఫ్లో ఎలా అయిపోయిందంటే ఏమైనా కావాలి రెజ్యూమే ప్రిపేర్ చేయాలంటే ChatGPT, ఏదైనా రెసిపీ కావాలంటే ChatGPT. ఒకసారి కానీ ChatGPTకి కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చామంటే విత్ ఇన్ 2 hours లో. సో అందుకే ఎలాన్ మస్క్ కూడా అన్నారు దట్ AI is far dangerous than. ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ అందరూ కూడా ముందుగానే మనకి హెచ్చరించారు. 2021 లో PUBG ఎందుకు బ్యాన్ చేశారు అనుకుంటున్నారు ఇండియాలో? తెగ ఆడుతున్నారని అందరూ ఫోన్. సో అది అందరూ అనుకుంటుంది. సో యాక్చువల్ న్యూస్ ఏంటంటే బేసిక్గా AI అనేది 3 categories గా డివైడ్ అయింది. సో ఫైనల్ టేక్ ఏంటి మీది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద? ఎప్పుడైనా సరే మన కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ ఈస్ వీ కెన్ గో విత్ పైథాన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అందరికీ తెలుసు మొబైల్స్ ఎలా యూస్ చేయాలో, అందరికీ తెలుసు ల్యాప్టాప్స్ ఎలా యూస్ చేయాలో. ఆ పిల్లడి 5th class పిల్లడికి కూడా మనం పైథాన్ నేర్పించవచ్చు. సో ఇప్పుడు ChatGPT ఉంది, DeepSeek ఉంది, ఏది బెస్ట్ అంటారు? వెల్కమ్ టు ఐ హ్యావ్ టాలెంట్. ఇవాళ మనం పైథాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. Python is a very simple, powerful and the backbone of machine learning and AI. సో ఇవాళ ఈ జర్నీని మనకి గైడ్ చేయడానికి, ఇంకా క్లియర్గా గైడ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మిస్టర్ హరీష్ గారు. హీఈస్ ఎ పైథాన్ అండ్ AI ఎక్స్పర్ట్. ఆయన మెషిన్ లెర్నింగ్, ఏఐని యూజ్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ కెరియర్స్ని అలాగే బిజినెసెస్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ సిట్ బ్యాక్ అండ్ అన్రావెల్ ద మ్యాజిక్ ఆఫ్ పైథాన్ అండ్ AI టుగెదర్. హలో హరీష్ గారు. హలో నివేదిక. నేను ఆల్రెడీ మన వ్యూయర్స్ అందరికీ ఒక గ్లిమ్స్ ఇచ్చేసాను ఏం జరుగుతుంది ఈ పాడ్కాస్ట్లో, వాట్ ఆర్ దే గోనా లెర్న్ అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన కోవిడ్ తర్వాత చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన డే టు డే లైఫ్లో చాలా ఒక పార్ట్ అయిపోయింది చెప్పాలంటే. అసలు అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి? ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ నివేదిక. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, కోవిడ్ టైంలో చాలా మందికి చాలా ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ లేకపోవడం వల్ల కంపెనీస్ అనేవి రిసెషన్ చేసి లే ఆఫ్స్ చేసేసి. సో తర్వాత ఏమైంది, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ కాన్వెంట్ కూడా AI అనేది డెవలప్ చేయొచ్చు. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్ ద టెక్నాలజీస్, మొత్తం అన్ని టెక్నాలజీస్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లైక్ మనం మెషిన్ లెర్నింగ్ చూసుకున్నా, డీప్ లెర్నింగ్ చూసుకున్నా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చూసుకున్నా, బ్లాక్ చైన్స్ చూసుకున్నా, సైంటిఫిక్ కంప్యూటింగ్ చూసుకున్నా, డేటా సైన్స్ చూసుకున్నా, ప్రతి దాంట్లో కూడా ఒక రోల్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ మధ్య కూడా లైక్ నాన్ ఐటీ సెక్టార్స్లో కూడా AI అనేది తీసుకుంటుంది. సో బేసిక్గా మీకు తెలిసిందో లేదో కానీ నాన్ వాయిస్ కాల్స్ ఉంటాయి కదా. సో మేబీ మోస్ట్లీ బై 2030 కల్లా ఆ నాన్ వాయిస్ కాల్స్ అన్ని కూడా AIతో రీప్లేస్ చేయబోతున్నారు. రియల్ లైఫ్లో ఎలా అప్లికబుల్ అవుతుంది AI? ఇప్పుడు ఏంటంటే బేసిక్ మనం వేరేగా కన్వర్ట్ చేసుకుంటే ప్రీవియస్గా మనం ఏమైనా ఒక క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా, ఒక కోడ్ రాయాలన్నా ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు AI అయితే అలా లేదు. ఈవెన్ మీరు 10th class స్టూడెంట్ అయినా, ఈవెన్ 5th class స్టూడెంట్ అయినా సరే ఒక వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లోని మీకు దాన్ని ఎలా యూజ్ చేస్తే తెలిస్తే సరిపోతుంది. అవును, ఇప్పుడు రెజ్యూమే ప్రిపేర్ చేయాలి అన్నా కానీ ఎవ్రీథింగ్ సింపుల్గా మనకి ఏంటంటే చాలా AI టూల్స్ వచ్చేసాయి. లైక్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, నోట్స్ క్రియేట్ చేయొచ్చు, ఆడియో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఈవెన్ మన ఇద్దరు కన్వర్సేషన్ కూడా ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏదైతే మనం పాడ్కాస్ట్లో కూర్చున్నామో ఇదే మన వాయిస్ని కూడా ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేసేసి మనం వాటిని ప్లే చేయొచ్చు. సో అంతలాగా ఎవాల్వ్ అయిపోతుంది AI అనేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే చాలా రకాలుగా వస్తుంది, చాలా ఓపెన్ సోర్సెస్ ఉన్నాయి. అసలు వీటిని ఎలా క్లాసిఫై చేయవచ్చు? సో బేసిక్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసేవి ఏంటంటే మేజారిటీ క్లాసిఫికేషన్స్ కాదు, అవన్నీ ఏంటంటే దోస్ ఆల్ ఆర్ ద ప్రోటోటైప్స్. బేసిక్గా AI అనేది 3 categories గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి నారో AI, సెకండ్ వన్ వచ్చినప్పటికి జెన్ AI, థర్డ్ వన్ వచ్చినప్పటికి సూపర్లేటివ్ AI. సో నారో AI అంటే ఏం లేదు, ఆల్రెడీ కొన్ని ప్రీడిఫైన్ మోడల్స్ ఉంటాయి. ఆ ప్రీడిఫైన్ మోడల్స్ మనం యూజ్ చేసుకుని క్రియేట్ చేసేది నారో AI. జెన్ AI అంటే ఏంటి, మీరు ఎలా థింక్ చేస్తారు, నేను ఎలా థింక్ చేస్తాను, ఈ సెట్లో ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, అలా వర్కౌట్ చేసేది జెన్ AI. అంటే మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఎలా లాజిక్ సాల్వ్ చేస్తామో అలా చేస్తుంది. బట్ సూపర్లేటివ్ AI ఏంటంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా అదే వీడియో ఫైల్ క్రియేట్ చేస్తుంది, అదే మూవీ తీసేస్తుంది, అదే కుక్ చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ దట్ సూపర్లేటివ్ AI. సో ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా మూవీస్కి వాటికి ఇంకా రీప్లేస్ ఎందుకు అవ్వలేదు, అంటే ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదా? మనం ఇంకా వాటిని అడాప్ట్ చేసుకోలేదు అనమాట. లైక్ ద థింగ్ ఈస్ ఏ టెక్నాలజీ వచ్చినా సరే కూడా జనరేషన్ రిలేటెడ్గా ఉంటుంది. అది వచ్చేసి జనరేషన్ అంతా రీప్లేస్ అయిపోయేది ఉండదు. లైక్ ఇప్పుడే కాదు, లైక్ 1979లో కూడా మనకి స్టార్టింగ్ ఒక AI టూల్ వచ్చింది, అప్పుడు కూడా జాబ్స్ పోతాయి అన్నారు. బట్ ఇప్పటికీ కూడా జాబ్స్ అలాగే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ యాజ్ అడాప్టేషన్, మనం ఎలాగ అడాప్ట్ చేసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అమ్మయ్య మన జాబ్స్ అయితే సేఫ్ అన్నమాట. సో నో ప్రాబ్లం, అంటే మీరు అడాప్ట్ చేసుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు అప్స్కిల్ అయితే ఉండాలి. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, అది మనకి ఎలా రన్ అవుతుంది అసలు బ్యాక్ ఎండ్లో?
ఏం ఇన్పుట్స్ తీసుకుంటుంది అసలు బ్యాక్ ఎండ్ లో సో మనం చూసుకుంటే దేనికైనా సరే బేసిక్ అంటూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఈ AI కానివ్వండి, నేను నాకు చెప్పిన క్లాసిఫికేషన్స్ కానివ్వండి, వాటి రోల్స్ కానివ్వండి, ప్రతిదాని కూడా బ్యాక్ ఎండ్ లో పైథాన్ టెక్నాలజీ ఉంటుంది. సో వితౌట్ నోయింగ్ దిస్ పైథాన్ మన AI అనేది అర్థం కాదు మనకి. స్కూల్లో మన స్లేట్ మీద పెన్సిల్ పెట్టి స్లేట్ మీద స్లేట్ పెన్సిల్తో రాసి ఎలాగైతే నేర్చుకుంటామో, మీరు AIలో ఎక్స్పర్ట్ కావాలన్నా, డేటా సైన్స్ ఎక్స్పర్ట్ కావాలన్నా ఫస్ట్ థింగ్ ఈ పైథాన్ నేర్చుకోవాలి. ఈ పైథాన్ అర్థం కాకపోతే మీకు డేటా సైన్స్ అర్థం కాదు, AI అర్థం కాదు, బ్లాక్ చైన్ అర్థం కాదు, ఏవి అర్థం కాదు. సో కంపల్సరీ పైథాన్ అనేది చాలా పైథాన్ నేర్చుకోవాలి. సో ఎందుకంటే పైథాన్ లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. సో ఆ మాడ్యూల్స్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకొని మనం ఏమైతే చెప్పుకున్నాం, నేను లైక్ ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, సో అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో హరీష్ గారు, జావా ఉంది, C+ ఉంది, డేటా స్ట్రక్చర్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు ఓన్లీ పైథాన్ యూజ్ చేస్తారు? యా, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో వైల్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, మీరు అడిగినట్టు C కానీ C++ కానీ జావా కానీ చూసుకుంటే వాటి ఒక సింటాక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ అదే మనం ఏం చేస్తామంటే అదే కొన్ని పైథాన్ లో విత్ ఇన్ 1 or 2 lines లో రన్ చేయొచ్చు. విత్ ఇన్ 1 or 2 lines? yes, obviously. సో మీరు షాక్ అవ్వడానికి కూడా అక్కడ మీరు నేర్చుకున్న మీకు కూడా తెలుస్తుంది. ఇదంతా నాకు ముందే తెలుసుండే, నా కంప్యూటర్ సైన్స్ వేస్ట్ అయ్యేది కాదు. సో మనం అంతే లైక్ అక్కడ ఏవైతే ఉంటాయో అన్ని సింగిల్ లైన్ లో చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు రాకెటరీ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, అండ్ ఏవైనా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాను కదా, ఈ AI టూల్స్ అన్ని వర్క్ అవ్వాలంటే సింపుల్ గా ఉండాలి. లాజిక్ అనేది కాంప్లెక్స్ లాజిక్ ఉందంటే అది వర్క్ అవ్వదు అనమాట. సో ఆ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుంది అండ్ పైథాన్ అనేది వెరీ ఫాస్ట్ గా మనకి రిజల్ట్స్ కూడా చూపిస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ వచ్చి పైథాన్ నేర్చుకోవాలి అన్నారు, సో డౌన్ ద లైన్ వాళ్ళ కెరియర్ అనేది గ్రో ఉంటుందా, ఉండదా? యా, షూర్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఈవెన్ వాళ్ళు బిగినర్ అయినా సరే, ఈవెన్ 5th class పిల్లడికి కూడా అర్థమవుతుంది నేను చెప్తున్నా. ఓకే. సో ద థింగ్ ఈస్ ఎవ్రీడే మనం ఏమి గ్యాడ్జెట్స్ యూస్ చేస్తున్నాం, అందరికీ తెలుసు మొబైల్స్ ఎలా యూస్ చేయాలో, అందరికీ తెలుసు ల్యాప్టాప్స్ ఎలా యూస్ చేయాలో. ఆ పిల్లడి 5th class పిల్లడికి కూడా మనం పైథాన్ నేర్పించవచ్చు. చాలా మంది ఉన్నారు మన మధ్య, అంటే ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఏరియాలో లేరు కానీ లైక్ బెంగళూరు ఆ సరౌండింగ్స్ లో మోస్ట్లీ చిన్నపిల్లలు అప్పుడు 5th class 6th class నుండి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే స్కూలింగ్ లోనే ఉంటుంది, వాళ్ళ గ్రేడింగ్ లోనే వాళ్ళకి అక్కడ పైథాన్ అనేది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా నేర్పిస్తారు. మనకి ఇక్కడ అలాగే ఇంప్లిమెంట్ చేశారంటే లైక్ బీటెక్ లోని కానివ్వండి, లైక్ ఒక అడిషనల్ గా వాళ్ళకి ఎలెక్టివ్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. అందుకు మనకి లేట్ అవుతుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ పైథాన్ నా స్కేరియస్ సబ్జెక్ట్ అనమాట. హ్యారీ పాటర్ లో వాళ్ళ భయాలు ఎలా అయితే వచ్చాయో అలా పైథాన్ నా స్కేరియస్ సబ్జెక్ట్. ఇప్పుడు మరి జావా వీటితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రోల్ ఏం లేదా? అది చాలా కష్టం అనమాట. నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే మన కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ ఈస్ వీ కెన్ గో విత్ పైథాన్. బట్ ఈ జావా కానీ C++ చేసామంటే వాటితో మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ చేయలేము. ఓకే. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, నేను ఏదైనా చెప్పాను కదా, AI కానీ డేటా సైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లైక్ విత్ రిలేటెడ్ టు ద పైథాన్తో అవుతాయి. మనం పేమెంట్స్ చేస్తాం, కొన్ని పేమెంట్ అప్లికేషన్స్ చేస్తాం కదా, ఆ పేమెంట్ అప్లికేషన్స్కి వాటి కోసం మనము జావా యూస్ చేసుకుంటాం. లైక్ సమ్ కైండ్ ఆఫ్ గేమింగ్ అప్లికేషన్స్ లైక్ PUBG అలాంటి ఉన్నాయి కదా, అలాంటి వాటి కోసం ఈ జావా అలాంటి యూస్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ గేమింగ్స్కి అయితే జావా వీటన్నిటిని రన్ చేస్తున్నారు. లేదు ఈజీ ఓపెన్ సోర్స్ ఏమన్నా ఉన్నాయంటే పైథాన్. బేసిక్గా మీకు సెన్సెక్స్ ఐడియా ఉందా? అవును. సెన్సెక్స్ నిఫ్టీ లైక్ మనం ఎవ్రీడే వింటాం కదా ట్రేడ్ లోని. సో ఎప్పుడైనా అనుకున్నారు మీరు లైక్ ఎంత ఫాస్ట్ గా అది ఎలాగ అప్గ్రేడ్ అవుతుంది అనేసి? లైక్ కొన్ని మార్కెట్లు ఉంటుంది, ఆ మార్కెట్ షేర్ ఇలాగా పెరిగింది అంటారు, కొలాప్స్ అయిపోయింది అంటారు. ఎలా తెలుస్తుంది అది? ఎలా తెలుస్తుంది అంటే మన పైథాన్ లో కొన్ని మోడల్స్ ఉంటాయి అనమాట. ఆ మోడల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే రా డేటా ఎక్కడ ఉన్నా, బిగ్ డేటా ఏమన్నా సరే వాటన్నిటిని కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మన పైథాన్ హెల్ప్ చేస్తుంది. పర్ఫెక్ట్. యా, సో అంటే అది దామని, సో దామని స్ట్రీట్ ఐడియా ఉంది కదా, ముంబైలో ఉంటుంది. సో మోస్ట్లీ ట్రేడింగ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. సో రీసెంట్ గా మనకి లక్కీ భాస్కర్ మూవీ, జేబ్రా మూవీ వాటిలో చూపించారు. సో ఇలాంటి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ప్రీవియస్ గా లైక్ ట్రేడింగ్ అనేది వాళ్ళకి వీక్లీ ఒకసారి వచ్చింది రిజల్ట్. బట్ ఇప్పుడు రిజల్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా వస్తుంది? ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో పైథాన్ ఉంది అండ్ ఆ సబ్ మోడల్స్ అన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, లైబ్రరీస్ అన్ని కూడా యూజ్ చేసుకున్నారు కాబట్టి. సో హరీష్ గారు, మరి ఇలా తెలియకుండా మనకి పైథాన్ రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ ఉందండి? సెన్సెక్స్ నిఫ్టీ అన్నారు. యూట్యూబ్ చూస్తారా ఎక్కువ? చూస్తాం, అందరం చూస్తాం. ఇప్పుడు యూట్యూబ్ చూసినప్పుడు అందరూ ఏం చేస్తాము, పైన వీడియో చేస్తాము, నచ్చితే లైక్ చేస్తాము, ఇంకా నచ్చితే షేర్ చేస్తాం. బట్ వీటి వెనకాల కూడా మనకి పైథాన్ యూజ్ అవుతుంది. ఓ గాడ్, ఇప్పుడు ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నారు ప్రతిదాన్ని కూడా. ఇప్పుడు లైక్ మీకు ఐపీఎల్ చూస్తారు కదా, ఐపీఎల్ లో స్కోర్ బోర్డ్ అంత ఫాస్ట్ గా అవుతుంది. లైక్ ఎప్పుడైతే బౌలర్ బాల్ వేసాడో, బాల్ వేసిన వెంటనే ఎప్పుడైతే బ్యాట్స్మెన్ 6 కొట్టాడో అప్డేట్ అయిపోతుంది. ఎలాగ అప్డేట్ అయిపోతుంది అవన్నీ కూడా? ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్. అంటే వాటికి ఇంకా మనం చాలా చేయాలి, బట్ బ్యాక్ ఎండ్ లో ఉండే ఆపరేషన్స్ వచ్చినప్పటికీ మనం పైథాన్ చేసుకుంటాం.
ఓ వండర్ఫుల్. సో పైథాన్ ఇంకా మన లైఫ్ లో ఒక పార్ట్ మనకు తెలియకుండానే పార్ట్ అయిపోతుంది. మీరు ఒక టెక్నికల్ ఎంప్లాయ్ అయినా నాన్ టెక్నికల్ ఎంప్లాయ్ అయినా ప్రతి దగ్గర అది యూజ్ అవుతుంది. అండ్ సింపుల్ గా ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్పాను కదా, యూట్యూబ్ లో మనం టైటిల్స్ పెడతాం. లైక్ యూట్యూబ్ అంటే ఒక వీడియోకి టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ మనం బేసిక్ ఏమంటాం అంటే స్ట్రింగ్ అంటాం. అండ్ తర్వాత దానికి లైక్స్ డిస్లైక్స్ షేర్ ఉంటుంది, వాటిని ఇంటీజర్ అంటాం. అండ్ కమెంట్స్ ఉంటాయి కదా, ఆ కమెంట్స్ మనం ఏం చేస్తాం అంటే HTML తో లింక్అప్ చేసుకుంటాం. అంటే బేసిక్ ఏంటంటే లైక్ వేరేవి మనకు డేటా ఫ్రేమ్స్ వచ్చేసిన తర్వాత అవంతా రీప్లేస్ అయిపోయింది. బట్ ద థింగ్ హియర్ వి హ్యావ్ ఈస్ దేర్ ఆల్సో వి హ్యావ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ద పైథాన్ ఇట్ సెల్ఫ్. ఇదంతా కొంచెం టెక్నికల్ పార్ట్ అనమాట. మనం ఎప్పుడైతే పైథాన్ బాగా నేర్చుకుంటామో అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే. సో హరీష్ గారు, ఇంతవరకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ వెళ్ళాం కదా, ఒక చిన్న సెగ్మెంట్ అండి, అన్పాపులర్ ఒపీనియన్స్ ఆన్ పైథాన్. సో ఇప్పుడు పైథాన్ గురించి చాలా ఒపీనియన్స్ రన్ అవుతున్నాయి బయట మార్కెట్లో. సో వాటిని బస్ చేద్దాం ఇవాళ. షూర్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పైథాన్ అనేది చాలా స్లోగా ఉంటుంది, డౌన్ ద లైన్ అది తగ్గిపోతుంది దాని యూసేజ్ అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో అది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సో అలాగే ఉండదు అనమాట. సో బేసిక్ గా నేను కంపేర్ చేసుకుంటే వాళ్ళు కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ పైథాన్ క్విక్ గా ఫాస్ట్ గా ఉండే లాంగ్వేజ్ అనమాట. ఈవెన్ మీరు ఇప్పుడు గూగుల్ స్టాక్స్ లో చెక్ చేసిన కూడా ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఉంటుంది, తర్వాత పైథాన్ ఉంటుంది. సో మీరైనా చెక్ చేసుకోండి. లైక్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేయమనండి. సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ వస్తుంది, ఆ తర్వాత మనకు పైథాన్ ఉంటుంది. ఫాస్ట్ అండ్ క్విక్ గా ర్యాపిడ్ గా వర్క్ అయ్యే వాటిలోనే. అండ్ వీటికి ఏంటంటే రీసెంట్ గా లైక్ 2018 తర్వాత గోలాంగ్ కూడా వచ్చింది. సో గోలాంగ్ ఏమైంది, వీటన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట, వీటన్నిటికన్నా. బట్ అక్కడ ఏంటంటే సింటాక్స్ ఇంకా రెడ్యూస్ అయిపోతుంది. బట్ అది చాలా కష్టం నేర్చుకోవడం. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఇప్పుడు గోలాంగ్ వచ్చింది కదా, సో గోలాంగ్ వచ్చింది, సో ఇట్ ఈస్ గోనా రీప్లేస్ పైథాన్ అని చెప్పి చాలా ఒపీనియన్ క్రియేట్ అయింది బయట. సో ఎలా కంపేర్ చేస్తారు? సో ఇప్పుడు గోలాంగ్ అనేది ఏంటంటే ఏఐతో కంపేర్ చేసుకుంటే గోలాంగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఏ అనేది డే బై డే ఒక సెక్టర్ ఒక సెగ్మెంట్ అలా ఇంప్లిమెంట్ అయిపోతుంది. లైక్ మెడికల్ లో కానివ్వండి, డేటా మార్కెట్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ప్రతి దాంట్లో ఏ అయిపోతుంది. బట్ గోలాంగ్ అనేది ఏంటంటే అది ఒక వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ ఏంటంటే లైక్ పైథాన్ ఒక లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఏఐకి ఎలాగైతే పైథాన్ వర్క్ అవుతుందో ఫర్దర్ గా ఇంకొక టెక్నాలజీ వస్తే దానికి గోలాంగ్ వర్క్ అవుతుంది. ఓకేనా? అంటే మనకి ఏంటంటే ర్యాపిడ్ గానే ఉంటుంది గోలాంగ్. పైథాన్ లో మనకి చాలా మోడల్స్ ఉంటాయి అండ్ పైథాన్ లో మనకి చాలా కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. వాటిని ఇంకా రెడ్యూస్ చేసి మనం గోలాంగ్ లో రాసుకోవచ్చు. సో దానికన్నా కావాల్సింది పైథాన్. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా టెక్నాలజీ వస్తే దాన్ని మనం గోలాంగ్ తో కంపేర్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకి వచ్చేది ChatGPT. ChatGPT మన లైఫ్లో ఎలా అయిపోయిందంటే, ఏమన్నా కావాలి రెజ్యూమే ప్రిపేర్ చేయాలంటే ChatGPT, ఏదైనా రెసిపీ కావాలంటే ChatGPT, ఎవరికైనా లవ్ లెటర్ రాయాలంటే ChatGPT. సో అలా పార్ట్ అయిపోయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో బేసిక్ గా ChatGPT అనేది ఒక జనరేటివ్ AI. సో నేను స్టార్టింగ్ మీకు ఏలో 3 క్లాసిఫికేషన్ చెప్పాను కదా, లైక్ నారో AI అనేసి, జనరేటివ్ AI అని, అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్ AI అనేసి. అందులోని ఫస్ట్ థింగ్ కింద వస్తుంది అనమాట నారో AI కింద. సో నారో AI అంటే మీనింగ్ ఏంటంటే మనం ప్రీ ట్రైన్ చేయాలన్నమాట. వాటికి ముందుగా మనం ప్రీ ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత మనం ఏవైతే క్వశ్చన్స్ అడుగుతామో అదే ఆన్సర్ చేస్తుంది. ఓకే. సో ప్రీ ట్రైన్ చేసి ఉంటాం. ఇప్పుడు లైక్ ఏం లేదు, ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే చిన్నపిల్లలు మనం కొన్ని నేర్పిస్తాం. వాళ్ళకి నేర్పించి మనం ఏం చెప్తే వాళ్ళు అదే చెప్తారు. ఆల్ఫాబెట్స్ చెప్పంటే A నుంచి Z వరకు చెప్తారు, నెంబర్స్ చెప్పంటే 1 to 10 చెప్తారు. సేమ్ ఇది కూడా అంతే, అలా చిన్నపిల్లలాగా మనం ఏం చెప్పాలి, ఇఫ్ ఇన్ కేస్ దానికి ఏమైనా ఇవ్వాలంటే మళ్ళీ మనం నేర్పించాలి, ప్రీ ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా మంది సింగిల్స్ దాన్నే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అది ప్రీవియస్ గానే దాన్ని యూటిలైజ్ చేసేసారు. లైక్ ఇప్పుడు మీరు అన్నారు కదా లవ్ లెటర్స్ రాశారు అనేసి, అది కూడా వాళ్ళు ప్రీ ట్రైన్ చేసి లవ్ లెటర్స్ దానికి ఇన్వాల్వ్ చేశారు. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎవరికి తెలియదు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ChatGPTని ఇప్పుడు కూడా నెట్వర్క్ రిలేట్ చేయలేదు. నెట్వర్క్ రిలేట్ చేయడం మీనింగ్ ఏంటంటే దానికి నెట్వర్క్ యాక్సెస్ ఇవ్వలేదు అనమాట. అంటే నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు గూగుల్లో మీరు ఒక క్వశ్చన్ అడిగితే గూగుల్ రిలేటెడ్ గా 100 టైప్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి, లైక్ న్యూస్ కి రిలేటెడ్, ఆర్టికల్ రిలేటెడ్. బట్ మీరు ఎప్పుడు కూడా ChatGPTకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు ప్రొవైడ్ చేయలేదంటే ఒక్కసారి కానీ ChatGPTకి కానీ మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చామంటే విత్ ఇన్ 2 hours వరల్డ్ లో జరిగిన పాస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు ఫ్యూచర్ ను కూడా చదివేసి మొత్తం వరల్డ్ చేంజ్ చేసేయగలదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద లాస్ట్ మూవీ ఆఫ్ హీరో పునీత్ రాజ్ కుమార్ అని ట్రై చేయండి, ఏమంటుంది. సో ఆయన లాస్ట్ మూవీ ఏదో చూపిస్తుంది, బట్ ఆయన 2022లో పాస్ అవుట్ అయిపోయారు. ఆ విషయం దానికి తెలియదు, ఎందుకంటే అప్ టు 2021 వరకు ఏవైతే ఉంటాయో అది మాత్రమే దానికి అది రెస్పాన్స్ ఇవ్వగలదు. సో దాని తర్వాత ఏం జరిగిందని తెలియదు. లైక్ ఇప్పుడు 2023లో వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? ఇండియా వరల్డ్ కప్ విన్నర్ ఎవరు ఫ్రెండ్స్? ఆస్ట్రేలియా. మీరు అది అడిగినా నాకు తెలియదు.
ఓకేనా లైక్ సో నేను ChatGPT ఒకటే అయితే నో ప్రాబ్లమ్ అబౌట్ సో 2024 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఎవరని చెప్తాం నరేంద్ర మోడీ అంటాం సో దానికి ఆ విషయం కూడా తెలియదు అప్ టు 2021 వరకు ఎంతైతే ట్రైన్ చేశారో అది దానికి మాత్రమే రెస్పాన్స్ ఇస్తుంది. ఆల్రైట్ సో ఇప్పుడు ChatGPT అన్నాం వెంటనే ఇంకొకటి వచ్చేసింది జనవరిలో లాస్ట్ 1 వీక్ అంతా కూడా మనకి దాని మీద వచ్చింది కదా సెలబ్రిటీస్ ముద్దులు పెట్టేసుకుంటున్నట్టు వాళ్ళు ఏదో అది డీప్ ఫేక్ ఇది డీప్ సీక్ ఇది సో డీప్ ఫేక్ అంటే ఏంటంటే అది ఏ జనరేటెడ్ అది సో ఏ జనరేటెడ్ నేను మన కాన్వర్స్ స్టార్టింగ్ కూడా చెప్పా మన ఇద్దరు మాట్లాడే కాన్వర్స్ కూడా చేంజ్ చేసేవచ్చు లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చు అని చెప్పాను కదా అది డీప్ ఫేక్ అది ఒక అప్లికేషన్ వెబ్సైట్ సో లైక్ అలాంటి మనం యూజ్ చేయకూడదు ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్ప వాటిని యూజ్ చేయకూడదు సో డీప్ సీక్ అనేది ఏంటంటే లైక్ ChatGPT లాగా అదొకటి సో ఇప్పుడు ఈ ChatGPT అనేది అమెరికన్ వాళ్ళు డెవలప్ చేశారు అండ్ ఈ డీప్ సీక్ అనేది చైనా వాళ్ళు డెవలప్ చేశారు సో ChatGPTకి $50 million US అయితే జస్ట్ $5 million లోనే చైనా వాళ్ళు డెవలప్ చేసేసారు. అలా ఎలా చేయగలరు అంటే ఆల్రెడీ ముందు వచ్చింది కదా చైనా వాళ్ళకి అలవాటే కదా దేనిని కాపీ కొట్టడం సేమ్ అలాగే ChatGPTలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేశారు అనమాట. ఈవెన్ ఇప్పుడు US వాళ్ళు కూడా మన కేసు వేసారు రీసెంట్ గానే సో చైనా మాదికి ఇలాగా చేసింది అనేసి అండ్ నియర్లీ $600 million ఎప్పుడైతే డీప్ సీక్ వచ్చిందో ఆ 1 డేలోనే $600 million అనేవి లాస్ లోకి వెళ్ళిపోయింది అమెరికా మొత్తం కూడా. సో ఇది మన జాబ్ మార్కెట్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కదా సో ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎలాగ జాబ్స్ ఉన్నవి అక్కడ ఉన్న వాళ్ళని తీసేస్తారు అందుకు మన వాళ్ళు కూడా అక్కడ వెనక్కి పంపించమంటున్నారు. అలా ఇప్పుడు ChatGPT ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ డీప్ సీక్ ఈజ్ ఆల్సో అన్ ఓపెన్ సోర్స్ అలా మన ఇండియాకి ముందుగా మనకి నారాయణమూర్తి గారు చెప్పారు కదా నారాయణమూర్తి గారు చెప్పిన విధంగా మనం చూసుకుంటే లైక్ సో మనం ఏంటంటే ఆల్రెడీ డెవలప్ చేయడం కన్నా వాటిని యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వాట్సాప్ అనేది ఎవరు డెవలప్ చేశారు చైనా వాళ్ళు డెవలప్ చేశారు బట్ ఎప్పుడైతే మనకి మార్క్ జూకర్బర్గ్ వాట్సాప్ ని తీసుకున్నాడు సో వాట్సాప్ ని తీసుకున్నాక అంత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అంతా ఒకటే అండర్లోకి వచ్చేసాయి బట్ మన ఇండియన్ వాడు టెలిగ్రామ్ డెవలప్ చేశాడు ఎవరికైనా తెలుసా అది తెలీదు ఎందుకంటే టెలిగ్రామ్ అనుకుంటాం కానీ ఇది ఎవరు చేశారు తెలీదు బట్ మన వాళ్ళు దేనికి యూజ్ చేస్తారు పైరేటెడ్ మూవీస్ చూడడానికి నెక్స్ట్ అన్అఫీషియల్ లింక్స్ కోసము బెట్టింగ్ వేయడం కోసం అలాంటి వాటి కోసం టెలిగ్రామ్ యూజ్ చేస్తారు. బేసిక్ మన థింగ్ ఏంటంటే మన ఇండియన్ మైండ్ సెట్ ప్రకారం మనం కనిపెట్టిందని మనం తక్కువగా చూస్తాం బయట నుంచి ఎవరైనా కనిపెట్టి తీసుకొచ్చారంటే దాన్ని మనం ప్రమోట్ చేసుకుంటాం సో బేసిక్ థింగ్ అది బట్ అక్కడ ఉంది కూడా మన ఇండియన్ సో యూజువల్లీ అక్కడ ఉన్నది మన వాళ్ళే అయినా దాని డెవలపర్స్ కూడా మన వాళ్ళే సో దాని బ్యాక్ ఎండ్ లో ఇప్పుడు మీరు చెప్పిన ChatGPT కానివ్వండి నెక్స్ట్ డీప్ సీక్ కానివ్వండి వాటి డెవలపర్స్ కూడా మన ఇండియన్ డెవలపర్స్ ఇండియన్స్ ఆర్ జెమ్స్ ఎక్కడికి వెళ్ళినా బట్ మనకి ఇక్కడ ఉన్న కొన్ని వాళ్ళ వల్ల మనం అలా యూజ్ చేయాల్సి వస్తుంది అండ్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి మోస్ట్లీ ఇక్కడ ఆస్ట్రాలజీ ఉంటాయి మన వాళ్ళు కష్టపడి తక్కువ కానీ ఆస్ట్రాలజీ మీద డిపెండ్ అవుతారు కదా సో అలాంటి ఏ మన వాళ్ళు చూసుకుంటారు తప్ప మనం పెద్దగా డిపెండ్ చేసుకోకూడదు. సో మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మన జాతకాలు పొద్దున్న లేస్తే జాతకాలు తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం అందుకే యూజ్ చేస్తున్నాం మోస్ట్ గా. సో ఇప్పుడు టెక్నాలజీ రిలేటెడ్ గా ఏం లేదు కదా సో బేసిక్ గా మనకి ఏమంటే ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ చూసుకున్నా మనం బేసిక్ గా వరల్డ్ మొత్తం రెండే ఫాలో అవుతాయి ఒకటి USA సిస్టమ్ ఇంకోటి UK సిస్టమ్. సో USA సిస్టమ్ అంటే ఏంటంటే మనం ఫాలో అయ్యేది USA సిస్టమ్ సో లైక్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటారు మనం దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటాం. లైక్ మనకి ఇప్పుడు ఇవన్నీ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ స్విచ్ బోర్డ్ సైజ్ కానివ్వండి అవన్నీ కూడా సో అలాగా మనకి వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట వాళ్ళు ఏదైతే టూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారో వాటిని మనం యూస్ చేస్తున్నాం. ఓకే సో ఇంకొక క్వశ్చన్ అండి ఇందాక అన్నారు కదా మన ChatGPTకి $500 million యూజ్ చేశారు అట్లాగే డీప్ సీక్కి దే యూజ్డ్ ఓన్లీ $5 million. ఎందుకు డిఫరెన్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది కదా యాజ్ ఐ సెడ్ బిఫోర్ దే విల్ కాపీ ఎనీథింగ్ ఎవరినైనా కాపీ చేస్తారు చైనాది ఏ పెద్ద లైక్ అమెజాన్ వాటిని వాళ్ళు కాపీ చేసేసారు అలీబాబా అని వాళ్ళకి నేమ్ చేంజ్ చేసుకుని వాళ్ళు వాటిని చేంజ్ చేశారు అలాంటి వాడికి ChatGPT చేంజ్ చేయడం ఎంతసేపు వాడికి సో అలాగే దాన్ని కాపీ చేసి విత్ ఇన్ $5 million లో కంప్లీట్ చేశారు. ఓకే సో ఇప్పుడు డీప్ సీక్ కూడా అన్ని మొబైల్ ఫోన్స్ లో డౌన్లోడ్ చేసి దాన్ని మోడిఫై చేయడానికి అవుతుందా? సో అలా కావద్దు సేమ్ దీనిలాగా ChatGPT లాగా ఉంటుంది. ఇప్పుడు ChatGPT ఒక 10 lines జనరేట్ చేస్తే డీప్ సీక్ ఇంకో 2 lines ఎక్స్ట్రా జనరేట్ చేస్తుంది. సో లైక్ ఇది ఒక 10 ఇచ్చిందంటే అదొక లైక్ 12 ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇవి ఎంత జనరేట్ అయినా సరే కూడా మన ఇంటెలిజెన్స్ ఎప్పుడు బ్రేక్ చేయలేవు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి 2023లో UPSC ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ChatGPTకి ఇచ్చారు. సో చాలా మంది తెలుసో తెలియదు కానీ 2023లో ఎప్పుడైతే ఇచ్చారో UPSC క్వశ్చన్ పేపర్ ఏమనుకుంటున్నారు మీరు క్లియర్ చేద్దాం అనుకున్నారా? లేదు. క్లియర్ చేసింది అనుకున్నారా పోనీ? లేదు. సో లేదు కదా. సో 2023 UPSC క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ChatGPTకి 100% మార్క్స్ వస్తాయి అనుకున్నారు. బట్ దానికి వచ్చిన గ్రేడ్ 30.54 అంతే. ఈవెన్ 40 కూడా రాలేదు. అంటే మనం ఏమనుకుంటాం ChatGPTకి అన్ని వచ్చేసి అన్నాం కదా అది రాదనమాట. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు 2021.
మళ్ళీ మనం తర్వాత ఇవ్వాలంటే మళ్ళీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాటిని జనరేట్ చేయాలి. అలాగని ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చామనుకోండి అది మన మీద మనకి తిరగబడుతుంది. లైక్ మన మొబైల్ కానీ మన ల్యాప్టాప్ కానీ అన్నింటినీ యాక్సెస్ చేసుకుంటుంది, దాని కిందకి అన్నింటిని కూడా ఫ్రీజ్ చేసుకుంటుంది. ఇప్పుడు రీసెంట్ గా చాలా మూవీస్ వచ్చాయి కదా, ఐరోబో చూస్తే రోబో సేమ్ థింగ్ అలాగే అనమాట. అందుకనేసి దానికి వి షుడెంట్ గో బియాండ్ దట్, దాని మించి వెళ్ళకూడదు అక్కడ. ఓకే, సో అందుకే ఎలాన్ మస్క్ కూడా అన్నారు దట్ ఏఐ ఇస్ ఫార్ డేంజరస్ దాన్. ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ అందరూ కూడా ముందుగానే మనకి హెచ్చరించారు ఏదైనా ఎంతవరకు ఉన్న వరకు అంతవరకే. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, దాని నుంచి ఎంత పవర్ జనరేట్ చేసుకోవాలి అంతే జనరేట్ చేసుకోవాలి. మనం దాన్ని పెట్టి దాంట్లోకి ప్లగ్ పెట్టామనుకోండి, దట్స్ ఇట్, సింపుల్ థింగ్ ఇక్కడ కూడా. ఓకే, సో హరీష్ గారు ఇంతసేపు DeepSeek, ChatGPT అని మాట్లాడుకున్నాం. అసలు కంపారిజన్ ఏముంది? ఇప్పటి వరకు డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు కంపారిజన్ చూసి. నివేదిత, సో చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు ఏంటంటే DeepSeek అనేది 40% ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది బై కంపేర్ టు ChatGPT. అండ్ మనకి సెక్యూరిటీ చూసుకుంటే ChatGPTలోనే ఉంటుంది. ChatGPTలోనే మోర్ సెక్యూర్ ఉంటుంది. 2021లో PUBG ఎందుకు బ్యాన్ చేశారు అనుకుంటున్నారు ఇండియాలో? తెగ ఆడుతున్నారని అందరూ ఫోన్. సో అది అందరూ అనుకుంటుంది. సో యాక్చువల్ న్యూస్ ఏంటంటే ఆ టైంకి చాలా క్రైసిస్ వచ్చాయి. లైక్ పెట్రోల్ హైక్ అయింది, పెట్రోల్ రైస్ పెంచారనేసి, దాని గురించి గవర్నమెంట్ అనేది దాన్ని మార్చేసింది అనేసి. సో ఆ మ్యాటర్ని సైడ్ చేయడం కోసం PUBGని వాళ్ళు సో చేశారని అపోజిషన్ వాళ్ళు చెప్పారు, PUBGని బ్యాన్ చేశారని. బట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ PUBG వాడు ఏం చేస్తున్నాడంటే మన డేటాని తీసుకెళ్లి సౌత్ కొరియా దగ్గర స్టోర్ చేసి సౌత్ కొరియా నుంచి చైనాకి ఇంపోర్ట్ చేస్తున్నాడు డేటాని. బట్ PUBG డేటా లీక్ అయితే ప్రాబ్లం ఏంటంటే అంటే PUBG డేటా అంటే బేసిక్గా మీకు తెలియదు. లైక్ ఏంటంటే PUBGలో కొన్ని స్కిన్స్ ఉంటాయి, యూసీ స్కిన్స్ అనేసి. మనకి ఏంటంటే దాని కార్డు మనము మన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు లింక్ చేసామంటే ఆటోమేటిక్గా అమౌంట్ డెబిట్ అయిపోతుంది. అంటే అక్కడ ఎక్కడో చైనాలో ఉన్నవాడు ఇండియాలో ఉన్న మీ అమౌంట్ డెబిట్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఈ పేమెంట్స్ అనేవి వాడు అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకు ఆన్ దట్ ఆస్పెక్ట్ 2021లో PUBG సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, కంప్లీట్ గా PUBGని బ్యాన్ చేసేసింది. సో ఇప్పుడు ChatGPT ఉంది, DeepSeek ఉంది, ఏది బెస్ట్ అంటారు? సో లైక్ చెప్తున్నాను కదా జాగ్రత్తనండి. లైక్ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, ChatGPT, DeepSeek అంటున్నా. సో ఇందాక నేను చెప్పినట్టు PUBG మళ్ళీ రినోవేట్ అయ్యి BGMI కింద మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మన ఇండియన్ గవర్నమెంట్స్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టింది, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అనేవి పెట్టింది. సో ఎవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎంతసేపు గేమ్ ఆడాలి అనేది అంతా పెట్టింది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా DeepSeek ని స్టార్టింగ్ నమ్మకూడదు మనం, దానికంటే ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేశాకే మనం యూజ్ చేయడం బెస్ట్. లైక్ ఐ సెడ్ బిఫోర్, మనం ఏం చేస్తాం బేసిక్ గా లైక్ ChatGPT లైక్ PUBG నుంచి డైరెక్ట్ గా డేటాను ఎలాగైతే హ్యాక్ చేసుకున్నాడో వాడు చైనా వాడు, సేమ్ మన డేటాను డైరెక్ట్ గా ఇప్పుడు తీసుకుంటాడు. నాకు త్రూ సౌత్ కొరియా తీసుకున్నాడు, ఇప్పుడు డైరెక్ట్ గా మన దగ్గర నుంచి తీసుకుంటాడు. అందుకు మనం ఏం చేస్తాం, లైక్ కొన్ని మంత్స్ ఆగుదాం, ఒక 3 months 4 months అయితే మన గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ ఇస్తుంది, దాని తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఇదేనే కాదు, లైక్ మన ఇప్పుడు సపోజ్ DeepSeek కానీ ChatGPT కానీ కొన్నిసార్లు దే విల్ గివ్ సమ్ నారో ఆన్సర్స్, కొన్ని నెగిటివ్ ఆన్సర్స్ ఇస్తాయి అనమాట. మీరు ఒక ఇన్సిడెంట్ ఇవ్వండి, 2016లో మీరు ఏం చేశారంటే మనకి డిమానిటైజేషన్ అయ్యింది. సో అంటే అప్పుడు మొత్తానికి అప్పుడు నైట్కి నైట్ 500,000 రూపీస్ నోట్స్ అన్ని బ్యాన్ చేస్తారు. మీరు జస్ట్ ఆ ప్రాంప్ట్ ఇవ్వండి, ఇన్ 2016 నరేంద్ర మోడీ హ్యాస్ బ్యాన్ ఆల్ దిస్, సో వాట్ మే బి ద రీజన్ అని కొన్ని కీవర్డ్స్ ఇవ్వండి. సో నేను ఒకసారి ట్రై చేస్తే నాకు ఏమొచ్చిందంటే అందరూ షాక్ అవుతారు దాని గురించి. సో ఇక్కడ ఏమైందంటే బేసిక్ గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2017 నుంచే UPI పేమెంట్స్ బాగా పెరిగాయి. అంతేనా? UPI పేమెంట్స్ బాగా పెరిగాయి. అందుకే ఏం చేశారంట, నరేంద్ర మోడీ అనే ఈ గవర్నమెంట్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన అన్ని కంపెనీస్తో టైఅప్ అయిపోయి ఈయన ఒక డీల్ మాట్లాడుకున్నాడంట. సో నేను నైట్కి నైట్ నేను బ్యాన్ చేస్తాను, నాకు కొంత మీరు అమౌంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ నాకు హెల్ప్ చేయాలి, అప్పుడు నేను మీకు యూజ్ అయ్యేలాగా నేను చేస్తాను అనేసి. అప్పుడు ఎప్పుడైతే మనకు బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్ని ఎప్పుడైతే ఆగిపోయాయో, లైక్ మొత్తం లైక్ November 8th 2016 ఐ థింక్, అప్పటి నుంచి లైక్ ఒక 1 year పాటు అందరూ బాధపడ్డారు. 100 రూపీస్, న్యూ 100 రూపీస్ కానీ 500 కానివ్వండి చేంజ్ చేసుకోవడానికి. సో చాలా మటుకు వాళ్ళంతా చాలా డిఫికల్టీ ఫేస్ చేశారు. ఎందుకు డిఫికల్టీ ఫేస్ చేశారంట, దీని బ్యాక్ ఎండ్ లో నరేంద్ర మోడీ ఉన్నాడు అనేసి ChatGPT రిప్లై ఇచ్చింది మనకి. సో బట్ అది ఎంత వరకు ట్రూ ఆఫ్ అది తెలియదు అనమాట. మేబీ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒక బేసిక్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఏదో కన్వర్ట్ చేసుకుంటారు, సో అదేనా అవ్వచ్చు. అండ్ ఇంకోటి అడిగా, కరోనా ఉంది కదా, సో కరోనా వచ్చింది కదా 2020లో, దానికి ఎవరు రీజన్ అని ఇచ్చా. సో మనం ఏమైందంటే లైక్ వీళ్ళంతా కూడా లైక్ ఎవరైతే స్టేట్స్ లో ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వీళ్ళంతా మాట్లాడుకొని పాపులేషన్ పెరిగిపోతుంది, పాపులేషన్ మనం ఇప్పుడు హైలైట్ అవ్వాలనేసి వీళ్ళు ఒక వైరస్ తీసుకొచ్చేసి దాన్ని చైనా మీద తోసేసి మొత్తం అందరూ కూడా పాపులేషన్ డిఫేమ్ అయిపోవడానికి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనకి బ్యాంకింగ్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అన్ని పెరిగిపోయాయి. లైక్ ఇప్పుడు చూడండి 2014లో మన ఇండియా మూవీ బడ్జెట్ చూసుకుంటే మాక్సిమం 180 crores కలెక్ట్ చేసేది. అవును. బట్ ఇప్పుడు ఎంత ఉంది మన ఇండియన్ మూవీ విత్ ఇన్ 10 years 11 years లో 500,000. బేసిక్ గా లాస్ట్ లో పుష్ప చూసుకుంటే 1,800 crores అన్నారు. అంటే ఈ 10 years లో అంత గ్రో ఎలాగొచ్చింది అనుకుంటున్నారు?
అవుతుంది అసలు అది సాధ్యం అది లేదండి. అదే 10 years లో ఎంత కాదన్నా మనం ఒక ఇయర్ 10% చేసుకున్నా మహా అయితే ఒక 600 crores వస్తుంది. అవును. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా 2014లో మన హైయెస్ట్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్. సో హిందీ మూవీ, బాలీవుడ్ మూవీ, దాని యొక్క మాక్సిమం గ్రాస్ 180 crores గ్రాస్. అప్పుడు దానికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు మన మూవీస్ విత్ ఇన్ 1 dayలోనే కలెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఆల్ టైమ్గా చూసుకుంటే 1800, 2000 కూడా వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళిపోతున్నాయి? బికాస్ సడన్ గ్రోత్. ఓకే. లైక్ పెట్రోల్ చూసుకుంటే అదే టైం పీరియడ్ లో లైక్ 50 rupees 60 rupees ఉంది. అండ్ ఇప్పటికీ కూడా అది 119 rupees ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమైంది, ఈ పెట్రోల్ కాకుండా మనకి ఈవీ వెహికల్స్ కూడా వచ్చాయి. అవును. యా, సో అదనమాట అవన్నీ కూడా మనకు ర్యాపిడ్ గా గ్రో వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది అంతా కూడా ఒకసారి నేను ఆలోచిస్తే నాకు కూడా అది ట్రూ అనిపిస్తుంది. మేబీ 10 years ఇంత ఇంప్లిమెంటేషన్, ఇంత గ్రోత్ ఎలా వచ్చేసింది, మేబీ వాళ్ళు చేసింది అయ్యి ఉంటుందేమో అనేసి. సో ఇట్స్ ఆల్ గాడ్స్ సేక్. అదంతా దేవుడికి తెలుస్తుంది. కాన్స్పిరసీ థియరీస్ అని కూడా చెప్తాను. సో అలాగే అనుకోవచ్చు. లేకపోతే ఓకే, కూల్. నేను ఎక్సైటీ ఎంప్లాయ్. యా, అలాగే నేనేం లే ఆఫ్స్లో పోలేదు, నేను క్విట్ చేశాను. బట్ లే ఆఫ్స్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక గూగుల్ చాలా మందిని లే ఆఫ్ చేసింది. రీజన్ వచ్చేసి ఏఐ రావటం వల్ల, ChatGPT వల్ల అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? సో వన్ ఆఫ్ ఎ ఫ్రెండ్, సో మా ఫ్రెండ్ ఈ మధ్య రీసెంట్ గా ఈ మధ్య ర్యాపిడో ఎక్కువైంది కదా, దాని మీద తను మోస్ట్లీ తిరుగుతున్నప్పుడు సో వాళ్ళు కూడా చెప్పారంట ర్యాపిడో వేసి ఆయన ఎవరంటే ఆయన పైథాన్ డెవలపర్ గూగుల్లో, మళ్ళీ ఇక్కడక్కడ కాదు. సో గూగుల్లో పైథాన్ డెవలపర్ ఆయన చెప్పుకోవచ్చాడంట, బ్రో నాది ఇది బ్రో, నా కస్టమర్లకు వచ్చింది, నాకు ఇలా తీసేసారు కంపెనీ నుంచి అనేసి. సో నేనేం అడిగానంటే బేసిక్గా మా అమ్మని అడిగా, అరే ఏమేమి క్వశ్చన్ అడిగారు నువ్వు ఆయన అడిగా. ఆడేం చెప్పాడంటే ఆయన ఇలా ఉన్నాడంట, 2 years బెంచ్ మీద ఉన్నాడంట, తర్వాత 1 year ప్రాజెక్ట్ లో పెట్టారంట అన్న. అక్కడ పోయిందిరా. అయితే 2 years బెంచ్ మీద ఉన్నాడంటే ఆ బెంచ్ మీద ఉన్న టైంలో అంతా కూడా ఆయన యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, లైక్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే ఆయన ముందుగానే పసిగట్టాలి లైక్ ఏ అనేది వస్తుంది అనేసి. సో 2 years బెంచ్ మీద ఉన్నాడంటే ఆయన శాలరీ ఆయనకు వస్తుంది, ఆయన అలా కూర్చుంటాడు. సో ఏం చేస్తుంది ఇంకప్పుడు పైథాన్ డెవలప్మెంట్ తీసుకోకుండా గూగుల్ అయినా సరే రీప్లేస్మెంట్ చూసుకుంటుంది కదా. ఇప్పుడు మన దగ్గర పనిచేసేవాడు వర్క్ బాగా చేయకపోతే మనమే నెక్స్ట్ డే రీప్లేస్మెంట్ చూసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఈవెన్ నేను ఎప్పటికీ చెప్తా చాలా మంది మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కొలీగ్స్ కానివ్వండి, సో ద థింగ్ ఈస్ ఎప్పుడు మీరు ఏ టెక్నాలజీలోనో అప్డేట్ అవుతూ ఉండాలి. వితౌట్ అప్డేషన్ వీ కాంట్ మేక్ ఇట్ సెల్ఫ్. సో స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి లైక్ రాజమౌళి మూవీస్ చూస్తారా, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మూవీస్ చూస్తారు కదా, రాజమౌళి అన్నారు. సో లైక్ కంపేర్ చేసుకుందాం అంటే ఐ డోంట్ వాంట్ టు డిఫేమ్ ఎనీ డైరెక్టర్, బట్ లైక్ స్మాల్ కంపారిజన్. సో మనకి పూరి జగన్నాథ్ ఉన్నారు అండ్ రాజమౌళి గారు ఉన్నారు. సో బోత్ ఐ లవ్ దమ్ బోత్ ఆఫ్ దమ్ సో మచ్. ఇక్కడ పూరి జగన్నాథ్ గారు చూసుకుంటే 2006లో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసారు. అప్పటికి లైక్ పోక్రి అనేసి అప్ టు ఓన్లీ స్క్రిప్ట్ అంతే. ఆ టైం మనకు బిఎఫ్ఎక్స్ లని గ్రాఫిక్స్ అని ఏమి లేవు, ఓన్లీ విత్ స్క్రిప్ట్ కంటెంట్ అవి డైలాగ్స్ తో వాటితో ఆయన అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అదే 2009లో చూసుకుంటే రాజమౌళి గారు కొత్తగా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. అంటే మనకి లేని దాన్ని తీసుకొచ్చి లైక్ 40 crores ఇన్వెస్ట్ చేసి మగధీర అనే సినిమా తీశారు. అండ్ ఇప్పుడు కంపేర్ చేసుకోండి, లైక్ ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో పూరి జగన్నాథ్ గారికి ఆయన ఇంకా అప్పటి నుంచి అది ఎనఫ్ అనుకున్నారు. బట్ రాజమౌళి గారు అలా చేయలేదు. సో ఎప్పుడైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నారు. మగధీరతో విఎఫ్ఎక్స్ తీసిన తర్వాత ఈగాని ఒక యానిమేటెడ్ మూవీ తీశారు. తర్వాత వచ్చినప్పటికి బాహుబలి 2 అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే లైక్ రీసెంట్ గా RRR, లైక్ SSMB 29. అంటే ఆయన ఎప్పటికప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే అలా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అండ్ ప్రీవియస్ లో పాస్ట్ డైరెక్టర్లు మీరు ఎవరైనా పేరు చెప్తారా? పాత డైరెక్టర్లు ఎవరు ఉన్నారంటే ఇంకా పాత డైరెక్టర్లు అంటే చక్రవర్తి గారు. సో జాగ్రత్త చూడండి. అంటే ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ అందరికి ఫస్ట్ కేవీ రాఘవేంద్రరావు గారు గుర్తొస్తారు. అండ్ ఇంకా మనకి ఏంటంటే అసలు మోస్ట్లీ ద థింగ్ ఈస్ కోడి రామకృష్ణ గారు. మన ఇండియన్ సినిమాకి ఒక గ్రాఫిక్స్ కానీ ఏమైనా వచ్చాయంటే ఆయన వల్లే. ఇప్పుడు ఈ రాజమౌళి గారు ఇవాళ సినిమాలు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ హిమ్. ఆయన కానీ ఆ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోకపోతే ఇప్పుడు ఏ మూవీస్ ఏం వచ్చేవి కాదు. సో దట్స్ ద థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీరు ఎప్పుడైనా సక్సెస్ అయినా సరే కూడా సక్సెస్ అయ్యాక మీరు సక్సెస్ అయిపోయినా ఆగిపోకూడదు. యూ హ్యావ్ సమ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. అక్కడ నుంచి మీరు అప్ స్కిల్ అవుతూ ఉండాలి. సో అది నేను మళ్ళీ ఇక్కడ నేను కంపేర్ చేసి వాళ్ళని డిఫేమ్ చేయట్లేదు. సో ఐ లవ్ ద పూరి జగన్నాథ్ మూవీస్ అండ్ ఐ ఆల్సో లవ్ ద రాజమౌళి మూవీస్ ఆల్సో. సో అంటే కంపేర్ చేసుకున్నాం లైక్ దేర్ టైమ్ స్టాంప్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క డెస్టినీ కానివ్వండి. సో అలా డిసైడ్ చేసింది. సో ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి అన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఒక చిన్న గేమ్ ఆడదామండి. ఇప్పుడు ఎలాగూ బాహుబలి రాజమౌళి అన్నారు, పూరి జగన్నాథ్ అన్నారు కదా. సో 2 words చెప్తాను, ఎవరు రాజమౌళి ఎవరు పూరి జగన్నాథ్ కంపేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ChatGPT, DeepSeek. ChatGPT Rajmouli. Okay. DeepSeek maybe I don't compare with with Puri Jagannath. Any other one. Okay. Java, Python.
ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సో యాజ్ ఎ డెవలపర్ వాళ్ళు చెప్పకూడదు అనమాట ఎప్పుడు కూడా. లైక్ మనం ఎప్పుడు అలా చేసామంటే కాన్స్పిరసీ వస్తుంది ఒకటి పెద్ద. సో ఇలా పైథాన్ అనేది ఏంటంటే నేను ముందు చెప్పినట్టు ఏ రిలేటెడ్ గా ఉంటుంది. సో జావా అవి చూసుకుంటే పేమెంట్ అప్లికేషన్స్. సో మీకు అది అవసరం, ఇది అవసరమే. సో రెండు కన్నా ఏ కన్నా ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? సో అందుకని మనం అలా చెప్పకూడదు వాటిని. సో పోకరి ఇంపార్టెంట్, బాహుబలి కూడా ఇంపార్టెంట్. అంటే మేబీ కొన్ని లాంగ్వేజెస్ వచ్చి డీఫేమ్ అయిపోయిన లాంగ్వేజ్ ఉంటాయి కదా, లైక్ ప్రెసెంట్ టెక్నాలజీస్ లో లేనివి, అలాంటి వాటికి మీరు చెప్పుకోవచ్చు. లైక్ ఆల్ దోస్ కమ్స్ అండర్ లైక్ వాట్ ఎవర్ వి హ్యావ్. ఓకే, ఇంకొకటి గోలాంగ్ పైథాన్. గోలాంగ్ పైథాన్, సో అవేం చెప్తున్నాం కదా, బోత్ ఆర్ టూ సెగ్మెంట్స్. ఇప్పుడు ఏ బ్యాక్ ఎండ్ ఉంది పైథాన్, అంటే ఇప్పుడు ఏ ఒక టెక్నాలజీ వస్తే అప్పుడు గోలాంగ్ వస్తుంది. ఓకే, సో వాటిని మనకి రాజమౌళి వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. సో మేబీ లైక్ ఇంకొక 20 years తర్వాత పైథాన్ కన్నా ఇంకో వేరే లాంగ్వేజ్ వస్తుంది. మీరు అడిగిన గోలాంగ్ కన్నా ఇంకొక లాంగ్వేజ్ వస్తుంది. మొత్తానికి సాఫ్ట్వేర్ అనేది ఇంకా పెద్దది అవ్వచ్చు లేదా కిందది అయిపోవచ్చు. సో వీ కాంట్ జడ్జ్ ఇట్. సో ఇలాగ ఉంటుంది, ఇలా ఉండదు అనేసి. ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది దే ఆర్ కన్ఫ్యూజ్డ్ బేసికల్లీ. నేను కూడా ఒక 2 years బ్యాక్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అలానే దే ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏం తీసుకోవాలి, కోర్సెస్ ఒకవేళ పైథాన్ తీసుకుంటే ఫ్యూచర్ ఉందా లేదా, ఒకవేళ ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి. సో అలా మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే మీరు వాట్ డూ యూ సజెస్ట్? సో బేసిక్గా మనం ఏంటంటే ఇప్పుడు నేను నా ఓన్లీ టార్గెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే లైక్ యూ కెన్ గో విత్ పైథాన్. లైక్ ఇంకా పైథాన్తో నేను ఇంకా నేర్చుకోవచ్చు అంటే ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఏమొస్తుంది మనకి, లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్ కనెక్టివిటీ, ఏపీఐ టెస్టింగ్, మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఈ ఒక్క ఫుల్ స్టాక్ పైథాన్లోనే పైథాన్, నెక్స్ట్ ఇంకా వచ్చినప్పటికి HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, MySQL, APIs, రెస్ట్ఫుల్ APIs, రెడిట్, ఇవన్నీ ఉంటాయి అనమాట. లైక్ ఫుల్ స్టాక్ పైథాన్ వరకు నేర్చుకోవాలనుకుంటే, లేదు నేను ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకే నేర్చుకోవాలంటే ఓన్లీ పైథాన్ ఇస్ ఎనఫ్. బట్ అది ఎందులో ఉండాలి, మాస్టర్ అవ్వాలి పైథాన్ లో. ఈవెన్ మీరు నిద్రపోయినప్పుడు కూడా ఆ కోడింగ్, ఆ ప్రోగ్రామింగ్, వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఆ లెవెల్ అయితే మీరు ఏఐకి వెళ్ళొచ్చు. లేదు నన్ను ఓన్లీ పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకుంటున్నా అంటే ఇది నేర్చుకోవచ్చు. సో యాజ్ యూ సెడ్ హియర్, సో నేను కొన్ని రీసెర్చ్ చేసిన ప్రకారం, సో ఐ హ్యావ్ ఫౌండ్, సో నేను పర్సనల్గా కొన్ని మందిని పంపించాను నా స్టూడెంట్స్ని అండ్ మై ఫ్రెండ్స్ని కూడా. సో ఐ ఫౌండ్ దట్ iHub అనే ఇన్స్టిట్యూట్ ఉంది అమీర్పేట్లో. సో దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ క్వాలిటీ ట్రైనింగ్ వెల్ కంపేర్డ్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. సో వాళ్ళు ఏంటంటే నాట్ ఓన్లీ ఆన్ దిస్ వన్, సో నాట్ ఓన్లీ ఇలాగా ప్రోగ్రామ్ ఇచ్చేసి వదిలేకుండా, లైక్ ఏదో ట్రైనింగ్ ఇచ్చేస్తామని కాకుండా దే ఆర్ ఆల్సో గివింగ్ ద ఆప్టిట్యూడ్ ఇస్తున్నారు. సో ఏ కంపెనీకి ఫస్ట్ ఎంట్రీ అవ్వాలన్నా ఆప్టిట్యూడ్ అనేది, ఆప్టిట్యూడ్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వాళ్ళకి ఇప్పుడు కూడా లైక్ చెక్ చేస్తూ ఉండాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి. సో అవన్నీ కూడా వాళ్ళు బెటర్ అనిపించింది నాకు. Perfect. So iHub suggests. So they are also going for some kind of internship also. So internship కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. So with this all these aspects I will prefer for that one. Sure అండి, డీటెయిల్స్ అన్ని మా స్టూడెంట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అండ్ రీసెంట్గా చాలా పాపులర్ అయిన న్యూస్, L&T CEO వచ్చేసి అన్నారనమాట, ఏం మీ వైఫ్ ఫేస్ ఏం చూస్తారు, సండేస్ కూడా వచ్చి వర్క్ చేయండి. 70 to 75 hours వీక్లీ వర్క్ చేయమన్నారు. సో టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయినా కానీ ఎంప్లాయీస్ ఎందుకు అంత వర్కింగ్? ఓన్లీ థింగ్ ఈజ్ ఓన్లీ నివేదిత, యాజ్ ఐ సెడ్ బిఫోర్, స్కిల్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు లైక్ ఎప్పుడైతే మీరు మాస్టర్ అయిపోయారో, ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఇవాళ చేసే వర్క్ ని విత్ ఇన్ ఇప్పుడు మీరు 2-3 hours పట్టుకుంటే, అదే మీరు 10 years తర్వాత దాన్ని 10 minutes లో చేయొచ్చు. సో ఆయనకి ఏంటంటే లైక్ హీ సెట్ బిఫోర్, మీరు అడిగినట్టు 70 to 75 hours అన్నాడు కదా. సో ఆయన ఏంటంటే ఆయన పడ్డ కస్టమర్కి అయితే ఉందో అది అందరూ కూడా ఎడిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఎడిట్ చేయడం ఎందుకండి? వాళ్ళ ఎంప్లాయీస్ టెక్నాలజీ వచ్చినా సరే కొన్ని మంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈయన ఎప్పుడైతే అలా వర్కౌట్ చేశాడో, సో ఇప్పటికీ మనం చూస్తాం చాలా మంది పాత వాళ్ళు, సో అప్పుడు ఏదైతే రోజులు ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి అనుకుంటారు కదా. ఆయన ఎలాగైతే వర్క్ చేశాడో ఈవెన్ అవి వాటిని ఇంప్లిమెంట్ చేసుకోకుండా సో ఇప్పటికీ అలాగే చేద్దాం అనుకుంటున్నాడు. సో ఆన్ దట్ బేసిస్ హీ సెడ్ లైక్ దట్. ఓకే. సో ఇంకొక లాస్ట్, విల్ ఎండ్ దిస్ పాడ్కాస్ట్ విత్ వన్ లాస్ట్ క్వశ్చన్. సో హరీష్ గారు, ఇంత మాట్లాడుకున్నాం, చాలా గొప్ప ఇన్సైట్స్ ఇచ్చారు. సో ఫైనల్ టేక్ ఏంటి మీది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద? ద థింగ్ ఈస్, ప్రతి జనరేషన్ కూడా ఇప్పుడు కూడా ఒక టెక్నాలజీ అడాప్ట్ అవుతుంది. అది దేని మీద అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ లగ్జరీ అండ్ కంఫర్ట్, అంతే కదా. లైక్ ఇప్పుడు ఏంటంటే 10 years 12 years బ్యాక్ చూసుకుంటే, ఆర్ 20 years బ్యాక్ చూసుకుంటే, మీరు మూవీ చూడాలంటే ఏం చేసేవారు, థియేటర్కి వెళ్ళాలి, థియేటర్లో లైన్లో నిల్చోవాలి, టికెట్స్ తీసుకోవాలి. అదే మీరు బట్టలు కొనాలంటే ఏం చేయాలి, బట్టల షాప్ విజిట్ చేసి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏదైనా ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే
రైల్వే స్టేషన్ కానీ టికెట్ తీసుకుని చేయాలి. అవేమీ అవసరం లేదు ఇప్పుడు, ఓన్లీ మొబైల్లోనే వచ్చింది అంతా ఎవ్రీథింగ్. బికాస్ దిస్ ఈజ్ అవర్ జనరేషన్ విచ్ ఈస్ అవర్కింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్. అందుకు సో అలాగా లైక్ ముందుగా చెప్పినట్టు, సో ప్రతి జనరేషన్ కూడా ఒక టెక్నాలజీ ఉంటుంది, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అంటే మనం అడాప్ట్ చేయడం అంటే ఏంటి, యూజ్ చేయడం కాదు, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలని నేర్చుకోవాలి. లైక్ మనం ఇప్పుడు చూసుకుంటే లైక్ 1950 ఆ టైంలో హార్సెస్ ఉన్నవి, తర్వాత బుల్లక్ కార్ట్స్ వచ్చాయి, తర్వాత మోటార్ సైకిల్స్ వచ్చాయి, కార్స్ వచ్చాయి, ఫ్లైట్స్ వచ్చాయి, ట్రైన్స్ వచ్చాయి కదా, బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి కదా. సో అలాగా ప్రతి టెక్నాలజీ కూడా అండ్ ప్రతి ఒక్క జనరేషన్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారో సో దెన్ దే కెన్ వర్క్ ఆన్ ఇట్. సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ప్రతి దానికి కూడా నెసెసిటీ ఉంటుంది. సో అలాగా మేబీ లైక్ ఇంకోసారి చూసుకుంటే మోస్ట్లీ ఒక 2-3 months లో ఆర్ 2-3 years లో మేబీ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు స్విగ్గీ కానివ్వండి, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో ఈ కామర్స్ వెబ్సైట్, ఫుడ్ వెబ్సైట్స్ అవన్నీ కూడా కొంత టైం తీసుకుంటున్నాయి. బట్ అవి అన్ని కొన్ని రోజులు ఏమవుతాయి, మేబీ బై డ్రోన్ తో కూడా వచ్చేవచ్చు. ఆల్రెడీ డ్రోన్ తో కొన్నితో ట్రైల్ చేశారు, బట్ కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల వాటిని ఆపేశారు. లైక్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి అలాంటి రీజన్స్ లో పీజన్స్ ఉంటాయి. సో ఈ పీజన్స్ వల్ల వాటికి ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేసుకోవాలి, ఆల్టిట్యూడ్ సెటప్ చేసుకోవాలి, ఏ ఏరియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అవన్నీ మళ్ళీ రన్ చేయాలి. అండ్ దేర్ ఇస్ ఎ మేజర్ డ్రాబ్యాక్ ఆల్సో, క్లైమేటిక్ కండిషన్స్ బట్టి కొన్నిసార్లు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లైక్ సమ్మర్ లో కొన్నిసార్లు డ్రోన్స్ కాలిపోవడం కానివ్వండి, లైక్ వింటర్ లో వాటి ఫ్రీజ్ అయిపోవడం కానివ్వండి, సో అలాంటి వాటిని కూడా వాళ్ళు ఓవర్టేక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ నివేదిత. చాలా గ్రేట్ ఇన్సైట్స్ ఇచ్చారు యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ పాడ్కాస్ట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈ పాడ్కాస్ట్, మీకు కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు ఐ హబ్ టాలెంట్.